హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గ్రూప్ ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, ఏదైతే పైథాన్ రీసెంట్గా 14 వెర్షన్ని రిలీజ్ చేసింది. సో అక్టోబర్ 7, 2025న మనకి పైథాన్ అనేది 14 వెర్షన్ని తీసుకొని వచ్చింది. ఓకే, సో ఈ 14 వెర్షన్లో అసలు అప్డేట్స్ ఏమున్నాయి? ప్రీవియస్ 3.13 వరకు మనం చూసుకుంటే అంతవరకు ఉన్న వెర్షన్స్కి 3.14లో ఏమైనా కొత్త అప్డేట్స్ ఏమైనా వచ్చాయా, మేజర్ అప్డేట్స్ ఏమైనా వచ్చాయా, అలాగే మైనర్ అప్డేట్స్ కూడా ఏమేమి ఉన్నాయి అనేది వెరీ క్లియర్గా మాట్లాడదాం. సో మీరు ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే మనం ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో తీసుకొస్తూనే ఉంటామండి. కాబట్టి మన తెలుగు వెబ్ గురు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ చాలామందికి యూస్ఫుల్ అవుతుందండి. కాబట్టి వాళ్ళందరితో కూడా షేర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం అసలు పైథాన్ 14లో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి అన్నది వెరీ క్లారిటీగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ మనం మేజర్ అప్డేట్స్ గురించి చూద్దామండి, ఆ తర్వాత మైనర్ అప్డేట్స్ మాట్లాడదాం. సో పైథాన్ 14లో 3 మేజర్ అప్డేట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అవి ఏంటి అంటే టెంప్లేట్ స్ట్రింగ్ లిటరల్స్, అలాగే డిఫాల్ట్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యానోటేషన్స్ అండ్ సపోర్ట్ ఫర్ సబ్ ఇంటర్ప్రిటర్స్ ఇన్ ద స్టాండర్డ్ లైబ్రరీ. ఓకే, సో ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి మాట్లాడితే టెంప్లేట్ స్ట్రింగ్ లిటరల్స్ అంటే ఏంటి? సో టెంప్లేట్ స్ట్రింగ్ లిటరల్స్ అంటే మనకి ఇంతకుముందు ఏదైతే ఎఫ్ స్ట్రింగ్స్ ఉండేదో ఆ ఎఫ్ స్ట్రింగ్స్కి ఆల్టర్నేట్ అనమాట. ఓకే, సో ఒక ఎఫ్ స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక నార్మల్ స్ట్రింగ్ని అలాగే వేరే స్ట్రింగ్ తాలూకా వాల్యూని రెండింటిని కంబైన్ చేసేవాళ్ళం మనం. ఓకే, సో వేరే స్ట్రింగ్ తాలూకా వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఇచ్చి కంబైన్ చేసేవాళ్ళం. అప్పుడు కంబైన్ చేస్తే ఆ వచ్చిన రిజల్ట్ స్ట్రింగ్ అనేది డైరెక్ట్గా ఎస్టీఆర్ అంటే స్ట్రింగ్ టైప్ డేటా టైప్గా కన్వర్ట్ అయిపోయి వచ్చేది అనమాట. ఇంకంత కంబైన్ అయిపోయేది. సో తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి మనము ఏదైతే నార్మల్ స్టాటిక్ పార్టో ఏదైతే ఇంటర్పోలేటెడ్ పార్టో ఈ రెండింటిని మళ్ళీ సపరేట్ చేయాలన్నా, రెండింటిని సపరేట్గా డీల్ చేయాలి, సపరేట్గా రిప్రజెంట్ చేయాలన్నా మనం చేయలేకపోయేవాళ్ళం. ఓకే, సో అది నేను ఇప్పుడు ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఓకే, వరీ లేదు. అయితే సో ఆ ఎఫ్ స్ట్రింగ్లో ఏదైతే మనము అచీవ్ చేయలేకపోయామో దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ టెంప్లేట్ స్ట్రింగ్ లిటరల్స్ అని చెప్పి టీ స్ట్రింగ్స్ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో దాని ద్వారా ఏంటంటే మనము ఒక స్టాటిక్ పార్ట్ని ఇంటర్పోలేటెడ్ పార్ట్ని రెండింటినీ కంబైన్ చేస్తున్నప్పుడు రిజల్ట్ అనేది మనకి స్ట్రింగ్ టైప్ రాదండి. సో దానికి సపరేట్గా టెంప్లేట్ టైప్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి తిరిగి వాటిని మనం సపరేట్ చేసుకొని మనకి నచ్చినట్టుగా డీల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇది ప్రాక్టికల్గా చూసేద్దాం. చూసేసిన తర్వాత మిగతావి మాట్లాడదాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లాట్ఫామ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటాను, తెలుగు వెబ్ గురు. ఓకే, ఇప్పుడు ఒక వెల్కమ్ మెసేజ్ ప్రింట్ చేస్తాను. ఓకే, సో WMSG వెల్కమ్ మెసేజ్ ప్రింట్ చేస్తాను. ఏమని? సో వెల్కమ్ అని చెప్పేసి. ఓకే, సో ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ని ఇక్కడ ఇస్తాను. సో ఇలా ఇది వర్క్ అవ్వాలి అంటే మీకు తెలుసు కదా ఏం చేస్తాము? ఎఫ్ స్ట్రింగ్ వాడతాం. ఓకే, సో వెల్కమ్ అని చెప్పి ఓకే, సో వెల్కమ్ టు అని చెప్పి సో ప్లాట్ఫామ్ వస్తుంది. ప్లాట్ఫామ్ అంటే తెలుగు వెబ్ గురు అన్నది వస్తుంది. ఇలా ప్రిపేర్ చేశాను. ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ WMSGలో ఏముంది అన్నది ప్రింట్ చేద్దాం. అలాగే దాని తాలూకా టైప్ కూడా. రైట్, సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే మనకి ఏదైతే WMSG అనేది ప్రిపేర్ అయిందో ఎఫ్ స్ట్రింగ్ ద్వారా అది ఏం ప్రిపేర్ అయింది? వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు మనం అనుకున్నట్టే వచ్చింది. అయితే దానితో పాటు ఇక్కడ WMSG తాలూకా టైప్ ఏమని వచ్చింది? STR అని వచ్చింది. అంటే మనం ఈ విధంగా ఇలాంటి స్ట్రింగ్స్ని మనం కంబైన్ చేస్తే అక్కడ ఏమవుతుంది అంటే సో దీన్ని ఏమంటామంటే ఇంటర్పోలేషన్ అంటాం అనమాట. అంటే సో ఏదైతే మనకి ఇన్సర్టెడ్ నార్మల్ స్టాటిక్ స్ట్రింగ్కి మనం ఇన్సర్ట్ చేసేటటువంటి పార్ట్ ఏదైతే ఉంటుందో అది ఇంటర్పోలేటెడ్ పార్ట్ అంటాం. సో ఈ పార్ట్ కలిసిపోయి ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి అంతా కలిపి ఒకే స్ట్రింగ్గా అయిపోయి వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు అని చెప్పి వచ్చేసింది. సో ఇందులో ఈ WMSGలో మనకి స్ట్రింగ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులో ముందు నుండి ఉన్న పార్ట్ ఏంటి, అలాగే స్పెషల్గా ఇంటర్పోలేటెడ్ పార్ట్ ఏంటి అని చెప్పి మనం విడివిడిగా చూసేటటువంటి అవకాశం లేదు కదా. సో ఇక్కడ అంతా ఒకటే స్ట్రింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మనము WMSG ప్రింట్ చేసామంటే మొత్తం అంతా కలిపి ఒకటే స్ట్రింగ్ లాగా వచ్చేస్తుంది. కానీ ఆ WMSGలో ముందు నుండి ఉన్న పార్ట్ ఏంటి అంటే వెల్కమ్ టు అనేది స్టాటిక్గా ఉన్నటువంటి పార్ట్, అలాగే ఇంటర్పోలేటెడ్ పార్ట్ ఏంటి అంటే సో ఏదైతే తెలుగు వెబ్ గురు ఉందో అది
ఇంటర్పోలేటెడ్ పార్ట్ అని చెప్పి మనం చూసేటటువంటి అవకాశం లేదు. సో ఎందుకు చూడాలి అంటే కొన్నిసార్లు మనకి ఎలా ఉంటుందంటే రిక్వైర్మెంటు ఇదేదైతే ఉందో ఇది స్పెషల్గా వచ్చినటువంటి స్ట్రింగ్ కదా, వేరే దగ్గర నుండి వచ్చినటువంటి వాల్యూ ఇది. ఓకే, సో మనకు కొన్నిసార్లు దీన్ని స్పెషల్గా రిప్రజెంట్ చేయాలి అనిపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం అప్పర్ కేసులో రిప్రజెంట్ చేయాలి అనిపించవచ్చు అనమాట, దీన్ని లోవర్ కేసులో రిప్రజెంట్ చేయాలి అనిపించవచ్చు. అప్పుడు ఈ స్ట్రింగ్ అంతా ఫామ్ అయిపోయిన తర్వాత మనం ఇందులో ఇంటర్పోలేటెడ్ పార్ట్ని మాత్రమే మనం అప్పర్ కేసులో రిప్రజెంట్ చేస్తాము, నార్మల్ స్టాటిక్గా ఉన్న పార్ట్ని మనం లోవర్ కేసులో రిప్రజెంట్ చేస్తామంటే వీలు పడుతుందా? మరి పడదు, ఎందుకంటే అంతా ఒకటే స్ట్రింగ్ లాగా తయారైపోయింది కాబట్టి. ఓకే, సో అలా ఎఫ్ స్ట్రింగ్స్ కాకుండా ఇప్పుడు పైథాన్ తన 3.14 వెర్షన్ ద్వారా ఏం చేసిందంటే టీ స్ట్రింగ్స్ తీసుకొని వచ్చిందనమాట. వాటిని టెంప్లేట్ స్ట్రింగ్స్ అంటాం మనం. ఓకే, సో ఆ టెంప్లేట్ స్ట్రింగ్స్ ద్వారా మనము ఏదైతే ఈ విధంగా ఫామ్ చేస్తామో అక్కడ టీ స్ట్రింగ్ మనం వాడతాం ఎఫ్ బదులు, అక్కడ వచ్చేటటువంటి రిజల్ట్ అనేది స్ట్రింగ్ ఫామ్ అవ్వదనమాట. ఏం ఫామ్ అవుతుంది తెలుసా? టెంప్లేట్ టైప్ ఆబ్జెక్ట్ ఫామ్ అవుతుంది. ఆ టెంప్లేట్ టైప్ ఆబ్జెక్ట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ నుండి మనం కావాలనుకుంటే స్టాటిక్ పార్ట్ని లేదంటే ఇంటర్పోలేటెడ్ పార్ట్ని మనం హ్యాపీగా సపరేట్ చేసుకోవచ్చు, మనం నచ్చిన స్టైల్స్ని అప్లై చేసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు అదే మనం ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు 3.14 మనం ఇన్స్టాల్ చేసాము. ఓకే, సో 3.14లో సేమ్ థింగ్ ఎలా వర్క్ అవుతుంది అనేది మనం చూద్దాం. అయితే ఇక్కడ ఏదైతే మనం ఇంతకుముందు ఎఫ్ స్ట్రింగ్ యూజ్ చేసే వాళ్ళమో ఎఫ్ స్ట్రింగ్ కాకుండా దాని ప్లేస్లో మనం టీ స్ట్రింగ్ యూజ్ చేస్తాం. ఏదైతే టెంప్లేట్ స్ట్రింగ్ అనుకుంటున్నామో టెంప్లేట్ స్ట్రింగ్ కోసం టీ స్ట్రింగ్ అప్లై చేస్తాను నేను. ఓకే, సో అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే టైప్ ఆఫ్ ఓకే ప్రింట్ WMSG అలాగే టైప్ ఆఫ్ WMSG చూద్దాం ఒకసారి. ఓకే, సో చూస్తే మనకి WMSG అన్నది ఏమొచ్చింది అన్నది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో కంప్లీట్ టెంప్లేట్ అంతా కూడా వచ్చింది, అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మనకి కంప్లీట్ టెంప్లేట్ ఫస్ట్ వెల్కమ్ టు అనేది ఏదైతే ఉందో అది స్టాటిక్ పార్ట్. ఓకే, సో వెల్కమ్ టు అనేది స్టాటిక్ పార్ట్. ఆ తర్వాత ప్లాట్ఫామ్ అనేది ఏదైతే ఉందో అది ఇంటర్పోలేషన్ పార్ట్. ఓకే, సో ఆ ఇంటర్పోలేషన్ పార్ట్లో మనం తెలుగు వెబ్ గురు అన్నది మనం ఏం చేస్తున్నాము, ప్లాట్ఫామ్ అనేటటువంటి వేరియబుల్ ద్వారా మనము తెలుగు వెబ్ గురు అనేది ప్లాట్ఫామ్ అనేటటువంటి వేరియబుల్ ద్వారా మనము ఇంటర్పోలేషన్ చేస్తూ ఉన్నాము. సో అలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది, మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే దాని తాలూకా టైప్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే సో WMSG అన్నది ఇప్పుడు స్ట్రింగ్ కాదు, ఏంటది టెంప్లేట్. సో టెంప్లేట్ స్పెషల్ టైప్ అనమాట. ఓకే, సో ఆ టెంప్లేట్లో మనకి కావాల్సిన లిస్ట్ అంతా కూడా ఉంటుందన్నమాట. సో అందులో ఏది కావాలంటే అది మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు WMSGలో ఏముందో మనం ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, సో ఫర్ ఈచ్ ఐ ఇన్ WMSG ప్రింట్ ఐ అంటాను నేను. ఓకే, సో అనగానే సో ఇక్కడ వెల్కమ్ టు అనేది సపరేట్గా మెయింటైన్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో అలాగే ఇంటర్పోలేషన్ పార్ట్ కూడా సపరేట్గా మెయింటైన్ అవుతుంది. సో దట్ మనకి ఏది కావాలంటే అది తీసుకొని దాని మీద ఏదైనా స్పెషల్ స్టైల్స్ అప్లై చేయాలి, స్పెషల్ కోడ్ అప్లై చేయాలి అంటే హ్యాపీగా చేయొచ్చు అనమాట. అర్థమవుతుందా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు దీన్ని నేను సో నార్మల్ స్టాటిక్ స్ట్రింగ్ని లోవర్ కేసులో అలాగే ఇంటర్పోలేటెడ్ పార్ట్ని అప్పర్ కేసులో డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో దానికోసం మనకి స్ట్రింగ్ డాట్ టెంప్లేట్ లిబ్లో ఉండేటటువంటి ఇంటర్పోలేషన్ అవసరం అవుతుంది కాబట్టి దాన్ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇంపోర్ట్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా ఒక లూప్ రాసుకుంటాను. ఫర్ ఈచ్ ఐ ఇన్ WMSG. ఓకే, సో ఇఫ్ ఐ అనేది ఇన్స్టాన్స్ ఆఫ్ ఇంటర్పోలేషన్ అయితే సో ఇంటర్పోలేటెడ్ పార్ట్ అయితే కనుక వెంటనే ఏం చేస్తామంటే అందులో మెయిన్ వాల్యూ ఏదైతే ఉందో ఆ మెయిన్ వాల్యూని అప్పర్ కేసులో డిస్ప్లే చేయమంటున్నాను. లేదు అది ఇంటర్పోలేషన్ పార్ట్ కాదు అనుకుంటే జస్ట్ లోవర్ కేసులో డిస్ప్లే చేయమని చెప్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి వెల్కమ్ టు అన్నది నార్మల్ స్టాటిక్ పార్ట్ కాబట్టి అది లోవర్ కేసులో డిస్ప్లే అవ్వడం జరిగింది. ఏదైతే ఇంటర్పోలేటెడ్ పార్ట్ ఉందో ప్లాట్ఫామ్ తెలుగు వెబ్ గురు అన్నది ఓకే, సో అది మనకి అప్పర్ కేసులో రావడం జరిగింది. మీకు అర్థమవుతుందా? సో నేను ఆఫ్టర్ ఇంటర్పోలేషన్ జరిగిన తర్వాత కూడా రిజల్టెంట్ టెంప్లేట్ స్ట్రింగ్లో నేను మళ్ళీ స్టాటిక్ పార్ట్ని ఇంటర్పోలేటెడ్ పార్ట్ని సపరేట్ చేయగలుగుతున్నాను. దేనికది నాకు నచ్చినట్టుగా స్పెషల్గా రిప్రజెంట్ కూడా చేయగలుగుతున్నాను. అర్థమవుతుందా? సో అది టెంప్లేట్ స్ట్రింగ్ తాలూకా స్పెషాలిటీ అనమాట.
ఇక మనం సెకండ్ అప్డేట్ గురించి మాట్లాడితే డిఫర్డ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యానటేషన్స్. సో మనకి పైథాన్లో యానటేషన్స్ అనే కాన్సెప్ట్ ఉందండి. ఓకే, వేరియబుల్స్ డిక్లేర్ చేసినప్పుడు కానీ, ఫంక్షన్స్కి కానీ, లేకపోతే మాడ్యూల్స్కి కానీ మనం ఏం చేయొచ్చు అంటే యానటేషన్స్ అనేవి యూజ్ చేయొచ్చు అనమాట. సో అవి ఏంటంటే మనకి డేటా టైప్ ఏంటి అని చెప్పడానికి మనకి ఇచ్చేటటువంటి ఒక అవకాశం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ ఉందనుకోండి. ఓకే, సో ఇలాంటి ఫంక్షన్స్ జనరల్గా మనం అక్కడ డేటా టైప్ ఏంటి అని చెప్పం కదా. సో ఎందుకంటే మనకి పైథాన్ అన్నది డైనమిక్ టైప్డ్ లాంగ్వేజ్, డేటా టైప్స్ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, బట్ స్టిల్ మనము టైప్ హింట్ అంటే నేను ఈ డేటా టైప్ దీనికోసం అనుకుంటున్నాను అని అన్నట్టుగా ఒక హింట్ లాగా మనం ఇక్కడ డేటా టైప్స్ అనేవి చెప్పొచ్చు. అలా మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పారామీటర్ ఏదైతే ఉందో దీనికి రావాల్సినటువంటి వాల్యూ ఇంటిజర్ నాకు రావాలి, అలాగే సెకండ్ది ఏదైతే ఉందో దీనికి ఇంటిజర్ రావాలి, అలాగే ఈ ఫంక్షన్ అనేది ఇంటిజర్ టైప్ డేటాని రిటర్న్ చేస్తుంది, 2 ఇంటిజర్స్ యాడ్ చేసి ఇంటిజర్స్ రిటర్న్ చేస్తుంది. సో ఈ పర్పస్లో నేను దీన్ని రాశాను అని చెప్పి మనం డేటా టైప్స్ని ఒక హింట్ లాగా ఇవ్వచ్చు అనమాట. సో ఈ హింట్ అనేది మనం ఎవరికి ఇస్తున్నట్టు, దీనివల్ల ఏమైనా పైథాన్ సిస్టమ్ మారిపోతుందా, దాని ఎగ్జిక్యూషన్ అంటే ఏం మారదు. కాకపోతే మనం కొన్ని ఐడియాస్ వాడతాం కదా, పైచార్మ్ కానీ లేకపోతే విఎస్ కోడ్ కానీ ఇలాంటివన్నీ కూడా యూజ్ చేస్తున్నప్పుడు, లేదు అంటే కొన్ని ఎక్స్ట్రా లైబ్రరీస్ యూజ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే స్టాటిక్ చెకింగ్ కూడా చేయొచ్చు అనమాట. అలాంటి స్టాటిక్ చెకింగ్ చేసేటప్పుడు ఓకే, సో మనకి ఈ టైప్ హింట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అంటే సరే ఇక్కడ ఎవరైతే డెవలపర్ ఉన్నారో, కోడ్ రాసిన వ్యక్తి, ఇతను ఇంట్ 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 అనుకుంటున్నాడు. ఓకే, సో అలాగే ఉందా లేదా అని చెప్పి స్టాటిక్ చెకింగ్ మనం చెక్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దానికోసం మనకి మైపై లాంటి టూల్స్ కొన్ని ఉన్నాయి, వాటిని యూజ్ చేసి మనం స్టాటిక్ చెకింగ్ చేయొచ్చు. సో వీటినే మనం ఏమంటామంటే యానటేషన్స్ అంటాం అనమాట. సో ఇటువంటి యానటేషన్స్ ఇంతకుముందు మనం యూజ్ చేసేవాళ్ళం. సో యూజ్ చేసేటప్పుడు జనరల్గా మనకి ఆ సిస్టమ్ ఎలా చేసేదంటే ఈ యానటేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా సపరేట్ యాట్రిబ్యూట్ తీసుకొని ఆ సపరేట్ యాట్రిబ్యూట్లో ఇవన్నీ కూడా ఈ యానటేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్టోర్ చేసేది ప్రీవియస్ వెర్షన్స్లో, అంటే అప్ టు పైథాన్ 13 వరకు. ఓకే, సో అంటే మనకి అవి ఇష్టమున్నా లేకపోయినా, అవసరమున్నా లేకపోయినా ముందు ఆ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఎనలైజ్ అయ్యేవి, అయిన తర్వాత అందులో యానటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్పెషల్గా వాటి యొక్క యానటేషన్స్ యాట్రిబ్యూట్లో సపరేట్గా స్టోర్ చేసి పెట్టేదన్నమాట. సో ఈ ప్రాసెస్ అంతా ఏదైతే ఉందో ఓకే, సో దీనికి అనవసరంగా చాలా టైం అన్నది వేస్ట్ అయిపోయేది. సో దానికోసం ఇప్పుడు పైథాన్ 14 ఏం చేసిందంటే డిఫర్డ్ ఎవాల్యుయేషన్, అంటే సో ఏదైతే యానటేషన్స్ ఉంటాయో ఆ ఎవాల్యుయేషన్ డిఫర్ చేసింది, అంటే కావాలని వాటిని లేజీ చేసింది అనమాట. అంటే వాటిని ముందు ప్రాసెస్ చేయకుండా ఏం చేస్తుంది, ఎప్పుడైతే అవసరమో అప్పుడు మాత్రమే ఆ యానటేషన్స్ని ప్రాసెస్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మనము స్టాటిక్ చెక్కి సంబంధించిన ఏమైనా ఎక్స్ట్రా లైబ్రరీస్ కానీ టూల్స్ కానీ యూజ్ చేస్తామో అప్పుడు మాత్రమే అవి ప్రాసెస్ అవుతాయి. రిమైనింగ్ టైంలో అనవసరంగా టైం అన్నది వేస్ట్ చేసుకోదు. దాన్నే డిఫర్డ్ ఎవాల్యుయేషన్ అంటారనమాట. ఓకేనా? సో అది మనకి పైథాన్ 14 ద్వారా తీసుకొని రావటం జరిగింది. దానివల్ల పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అనేది చాలా వరకు ఐడెంటిఫై చేయటం జరిగిందనమాట. అలాగే థర్డ్ వన్ వచ్చి సపోర్ట్ ఫర్ సబ్ ఇంటర్ప్రేటర్స్ ఇన్ ద స్టాండర్డ్ లైబ్రరీ. సో దీని అర్థం ఏంటి అంటే, సో జనరల్గా మనకి పైథాన్లో మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక పైథాన్ ఇంటర్ప్రేటర్ ఉంటుంది ఆ ప్రాసెస్లో. ఓకే, సో ఏదైనా ఒక ప్రాసెస్ తీసుకుంటే ఆ ప్రాసెస్లో ఒక పైథాన్ ఇంటర్ప్రేటర్ ఉంటుంది. అది ఏం చేయాలి, మనం ఏదైతే సోర్స్ కోడ్ రాసామో ఆ సోర్స్ కోడ్ అంతటిని ఫస్ట్ రీడ్ చేయాలి, దాన్ని బైట్ కోడ్లోకి కన్వర్ట్ చేయాలి, కన్వర్ట్ చేశాక ఇంకా ఎగ్జిక్యూషన్ చేస్తూ ఉండాలి. సో ఆ సింగిల్ ఇంటర్ప్రేటర్ ఈ మొత్తం చేస్తూ ఉండాలి. దాంతోపాటు గ్లోబల్ వేరియబుల్స్ని డీల్ చేసుకోవాలి, మొత్తం ఆపరేషన్స్ అన్నీ ఇదే చూసుకోవాలన్నమాట. సో ఇలాంటి ఒక సందర్భంలో సో పైథాన్ అన్నది జనరల్గా ఎంబెడెడ్ అని కూడా మనం మాట్లాడాం. అంటే సో మనకి పైథాన్ అన్నది C++ లాంటి ప్రోగ్రామ్స్ మనం రాస్తున్నప్పుడు వాటిలో కూడా పైథాన్ని తీసుకువెళ్ళి మనం ఎంబెడ్ చేయొచ్చు. పైథాన్ కోడ్ కూడా
వాటిలో రాయొచ్చు అని చెప్పాం కదా. సో అలాంటి సందర్భంలో మనకేంటంటే ఒక సింగిల్ ఇంటర్ప్రెటర్ సరిపోకపోవచ్చు అనమాట. ఒక సింగిల్ ప్రాసెస్లోనే ఆ ప్రాసెస్ని రన్ చేయడానికి ఒక ఇంటర్ప్రెటర్ పనిచేస్తూ ఉంటే సో ప్యారలల్గా మిగతావి ఏవైనా ప్రాసెస్ చేయడానికి మనకి ఇంకా ఇంటర్ప్రెటర్స్ అనేవి అవసరం పడవచ్చు. ఓకే, ఒకటి కంటే ఎక్కువ ఇంటర్ప్రెటర్స్ అవసరం పడవచ్చు. ఆ మిగతా ఇంటర్ప్రెటర్స్ అనేవి ఇలా ఎంబెడెడ్ కోడ్ని రన్ చేయడానికి, కొన్ని ఎక్స్టెన్సిబుల్ కోడ్ని రన్ చేయడానికి, కొన్ని లార్జ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ మనకి మల్టిపుల్ ప్లగిన్స్ యూజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి సాఫ్ట్వేర్స్ని రన్ చేయాలన్నా కూడా మనకి మల్టిపుల్ ఇంటర్ప్రెటర్స్ ఉంటే అది ఇంకా ఫాస్ట్గా రన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ మల్టిపుల్ ఇంటర్ప్రెటర్స్ ప్రతిదీ కూడా దానికి సపరేట్గా ఐసోలేటెడ్గా ఉంటాయి. అంటే దానికి సపరేట్ మెమరీ ఉంటుంది, సపరేట్ రిసోర్సెస్ ఉంటాయి. అలా ఒక సపరేట్ పైథాన్ సిస్టమ్ లాగానే ఒక్కొక్కటి వర్క్ అవుతాయి అన్నమాట. సో సింగిల్ ఇంటర్ప్రెటర్ ఉండేది కంటే ఒకటి కంటే ఎక్కువ ఇంటర్ప్రెటర్స్ ప్యారలల్గా మెయింటైన్ చేయడం వల్ల ప్రాసెస్ అనేది ఇంకా స్పీడప్ అవుతుందన్నమాట. ఓకే, సో ఆ సపోర్ట్ అనేది ఇంతకు ముందు పైథాన్లో ఉండేది. కాకపోతే సో అది కేవలం CAPI అని చెప్పి, సి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని చెప్పి కేవలం దీని ద్వారా మాత్రమే ఆ ఫెసిలిటీ అనేది ప్రీవియస్ వెర్షన్లో ఉండేది. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ లిమిటేషన్ని పైథాన్ 14 అన్నది ఆ లిమిటేషన్ని రిమూవ్ చేసింది. సో రిమూవ్ చేసి కన్కరెంట్ డాట్ ఇంటర్ప్రెటర్స్ అని చెప్పి ఒక కొత్త మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ మాడ్యూల్ ద్వారా ఏం చేయొచ్చు అంటే సో ఈ మాడ్యూల్ ద్వారా మల్టిపుల్ ఇంటర్ప్రెటర్స్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో అలా మనకి సపోర్ట్ ఫర్ సబ్ ఇంటర్ప్రెటర్స్ అనేది కూడా మనకి ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ద మేజర్ అప్డేట్స్ ఇన్ పైథాన్ 14. సో కేవలం ఈ మేజర్ అప్డేట్సే కాకుండా మనకి చిన్న మైనర్ అప్డేట్స్ కూడా చాలా తీసుకొని వచ్చింది 3.14. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రై ఎక్సెప్ట్ రాసేటప్పుడు ఆ ఎక్సెప్ట్ బ్లాక్స్లో మనకి వితౌట్ బ్రాకెట్స్ కూడా ఇప్పుడు ఎల్లో చేస్తుందట. అంటే ఇంతకుముందు ఏమయ్యేదంటే ఇలా మల్టిపుల్ ఎక్సెప్షన్స్ కలిపి మనం సింగిల్ ఎక్సెప్ట్ బ్లాక్లో రాసామనుకోండి. ఓకే, సో అలా చేసేటప్పుడు కంపల్సరీగా మనకి అన్ని కేసుల్లో కూడా పెరాంథసిస్ ఇవ్వమని మనకి అడిగేది అనమాట, లేకపోతే ఎర్రర్ వచ్చేది. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే మనం యాజ్ యూజ్ చేయడం లేదో, యాజ్ యూజ్ చేయని సందర్భాల్లో మనకి ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. సో అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎర్రర్ ఏమీ రాదనమాట. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మనం మల్టిపుల్ ఎక్సెప్షన్స్ విత్ ఎక్సెప్ట్ బ్లాక్ ఇస్తున్నాము అండ్ యాజ్ అన్నది యూజ్ చేయడం లేదు, అలాంటప్పుడు మనకి ఇది ఎర్రర్ ఏమీ రైట్ చేయదు, మనం పారాంథసిస్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి ఇలాంటి చిన్న మైనర్ అప్డేట్స్ కూడా. అలాగే మనకి కంట్రోల్ ఫ్లో ఇన్ ఫైనలీ బ్లాక్స్. సో ఇదేంటంటే ఇంతకుముందు మనకి కోడ్ రాస్తున్నప్పుడు ఒక రిటర్న్ స్టేట్మెంట్ కానీ, బ్రేక్ స్టేట్మెంట్ కానీ, కంటిన్యూ స్టేట్మెంట్ కానీ వచ్చింది అనుకోండి. ఓకే, సో అలా వచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ బ్లాక్ నుండి మనం బయటికి వెళ్ళిపోతాం కదా, అది ఇంపార్టెంట్ ఫైనల్లీ బ్లాక్ అనుకోండి. ఓకే, సో ఆ ఫైనల్లీ బ్లాక్ అయినప్పుడు ఒక ఫైనల్లీ బ్లాక్ నుండి మనం బయటికి వెళ్ళిపోకూడదు కాబట్టి అలాంటప్పుడు వెంటనే ఏం చేస్తుందంట, సింటాక్స్ వార్నింగ్ని జనరేట్ చేస్తుందంట. సో ఒక సింటాక్స్ వార్నింగ్ మనకి ఇస్తుందంట. సో ఇది చాలా మంచి అప్డేట్ కదండి. సో అలాగే ఇంప్రూవ్డ్ ఎర్రర్ మెసేజెస్ అంటే ఏంటంటే ఇంతకుముందు మనకి ఎర్రర్ మెసేజెస్, టెక్నికల్ ఎర్రర్ మెసేజెస్ వచ్చేవి కదా, అవి ఇంకొంచెం క్లియర్గా అవి వచ్చేలాగా వాటిని ఇంప్రూవ్ చేయడం జరిగిందంట. అంటే మనకి చూడండి, ఇన్వాలిడ్ సింటాక్స్ అని చెప్పి అక్కడితో ఆగిపోదు, డిడ్ యూ మీన్ వైల్ అని చెప్పి అడుగుతుంది. అంటే ఇక్కడ WHILE బదులు LLE మనం టైప్ చేస్తే ఇంతకుముందు ఇన్వాలిడ్ సింటాక్స్ అనే టెక్నికల్ ఎర్రర్ వేరేలా వచ్చేది. ఇప్పుడు పైథాన్ 14 వెర్షన్ నుండి సో నువ్వు వైల్ టైప్ చేయాలనుకున్నావా, అనుకొని ఇది టైప్ చేసావా అని చెప్పి మనకి సజెషన్స్ కూడా ఇస్తూ ఉంది. ఆ విధంగా మనకి ఇంప్రూవ్డ్ ఎర్రర్ మెసేజెస్ కూడా మనకి తీసుకురావడం జరిగిందనమాట. సో అలాగే మనం ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ ఇచ్చేటప్పుడు సో ఇఫ్ తర్వాత ఎలిఫ్ రావాలి, ఆ తర్వాత ఎల్స్ రావాలి. ఈ రెండు అటు ఇటు రాసాం. అప్పుడు కూడా ఏం చెప్తుంది చూడండి, ఎలిఫ్ బ్లాక్ ఫాలోస్ అండ్ ఎల్స్ బ్లాక్ అని చెప్పి చెప్తుంది అనమాట. సో ఇలా క్లియర్ మెసేజెస్, టెక్నికల్ ఎర్రర్ మెసేజెస్లో కూడా చాలా క్లారిటీ అనేది పెంచడం జరిగింది, ఇంప్రూవ్ చేయడం జరిగింది అనమాట. అలాగే కొన్ని న్యూ టైప్ ఆఫ్ ఇంటర్ప్రెటర్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది. సో చిన్న సి ఫంక్షన్స్ని కాల్ చేయడం కోసం సపరేట్గా న్యూ టైప్ ఆఫ్ ఇంటర్ప్రెటర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలాగే గార్బేజ్ కలెక్షన్ కూడా. సో ఇంతకుముందు గార్బేజ్ కలెక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు అక్కడ మ్యాక్సిమం పాస్ టైమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉండేవి అనమాట. అంటే మధ్యలో అది ఆటోమేటిక్గా గార్బేజ్ కలెక్టర్ యాక్టివేట్ అవుతూ ఉంటుంది, మెమరీని క్లీనప్ చేస్తూ ఉంటుంది కదా. సో ఆ మధ్యలో పాస్ టైమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటూ ఉండేవి అనమాట. వాటిని చాలా వరకు రెడ్యూస్ చేసింది అని కూడా చెప్తారనమాట. సో అలాగే కొన్ని ఎక్స్ట్రా సపోర్ట్ కూడా తీసుకురావడం జరిగింది, జెడ్ స్టాండ్ సపోర్ట్ అని చెప్పి. సో మన
మనకి తీసుకురావడం జరిగింది. అలాగే ఏదైతే యూయూఐడీస్ ఉంటాయో వాటి జనరేషను వాటికి కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న అప్డేట్స్ అనేవి చాలా వరకు తీసుకురావడం జరిగిందండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఒకసారి మీరు వాట్స్ న్యూ ఇన్ పైథాన్ 3.14 అని చెప్పి ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. సో ఇవి తెలుసుకోవడం యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఆస్పిరెంట్స్గా మనకి ఇవన్నీ కూడా చాలా అవసరం అండి. ఓకేనా? సో మీకు మేజర్ అప్డేట్స్ అండ్ కొన్ని మైనర్ అప్డేట్స్ కూడా క్లియర్గానే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా యూస్ఫుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.